సింపుల్‌గా, టేస్టీగా పల్లి పట్టి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం హెల్తీ కూడా. ముందుగా పల్లీలను డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా మంచిగా రోస్ట్ అయిపోయాక పల్లీలను ముట్టుకుంటే ఇలా పొట్టనేది ఊడి రావాలి. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసుకొని ఇలా ఒక బౌల్‌తోని ఇలా అంటే మనకు పొట్టంతా పోతుంది. ఆ తర్వాత పొట్టంతా చెరిగేస్తే మనకు పలుకుల్లాగా వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ బౌల్‌లో వేసేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల బెల్లం తీసుకుంటున్నాను. మీరు కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం బెల్లం అనేది 1.5 కప్పులు తీసుకోవచ్చు. లేదు అంటే 1 కప్పు బెల్లం, 1 కప్పు చక్కెర కూడా వేసుకొని మంచిగా దాన్ని వడకట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇలా గట్టి పాకం తీసుకోవాలి. మనం సౌండ్ వస్తే కొట్టాలి. లేదంటే విరిచితే విరగాలి. పాకం అలా గట్టిగా వచ్చినాక 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం వేయించుకున్న పల్లీలు కూడా వేసుకొని 1 నిమిషం అలా కలిపేసుకొని నెయ్యి రాసిన ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా నెయ్యి రాసిన స్పూన్‌తోని కానీ ఇలా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత పీసెస్‌లాగా కట్ చేసుకుంటే హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా విరిస్తే విరిగిపోతాయి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలానే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి.